ఆ బుద్ధి నశించినప్పుడు ఏమైపోతుందంటే పూర్తిగా ఆత్మ అన్న విషయమే మర్చిపోతాం. సో అదే మనం స్థితప్రజ్ఞ స్థితి అని చెప్పేసి ఇక్కడ కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల మరుపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది. సో కోపం వల్ల అవివేకం అంటే ఇక్కడ ఏంటి, మనకి ఈ రోజు ఏదైతే జ్ఞానం తెలిసి దాన్ని ప్రయోగం చేసినప్పుడు మనకు అనుభవం వస్తుంది. ఈ అనుభవాన్నే భగవద్గీత భాషలో వివేకము అంటారు. సో ఈ రోజు మనకు అనుభవం ఉంది జీవితంలో, కానీ ఆ కోపం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆ వివేకం అన్నది నశించుతుంది. అందుకే అవివేకం కలుగుతుంది. అంటే ఇంకా మన అనుభవాన్ని, మన తెలివిని దేన్ని ఉపయోగించము, ఆలోచించము. అసలు అవివేకం వల్ల మరుపు కలుగుతుంది. అంటే ఏమని మర్చిపోతున్నాము? మతి మరుపు అంటే ఏదో జ్ఞాపక శక్తి అని చెప్పి బయటి విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు గుర్తుపెట్టుకోవడం కాదు. నేను ఆత్మ అన్న విషయాన్ని మర్చిపోయాం, అక్కడ స్వధర్మాన్ని మర్చిపోయాం. ఆ స్వధర్మాన్ని మర్చిపోవడం వల్ల ఏమైంది? బుద్ధి నశించింది. బుద్ధి నాశనం వల్ల తానే నశించిపోయాడు. అంటే ఇంకా వ్యక్తి పతనం స్టార్ట్ అయిపోయింది. మన హిరణ్యకశిపుడి టైపు. సో హిరణ్యకశిపుడు ఏం చేశాడు? తపస్సు చేశాడు, దానివల్ల భగవంతుడి నుంచి వచ్చే ప్రాప్తులు వచ్చాయి. కానీ ఇన్నర్ వర్క్ అని చెప్పి ఏదైతే అంటున్నారో, ఏదైతే స్వధర్మంలో స్థితులు అవ్వాలంటున్నది రావట్లేదు. అంటే మనం కార్మిక్ ఫిలాసఫీ తెలుసుకున్నాం, ఏ బీజాన్ని నాటితే ఆ ఫలం వస్తుంది. సో కర్మలు ఆచరిస్తున్నాం, ధనాన్ని దానం చేస్తే ధనం తిరిగి వచ్చేస్తోంది. కానీ లోపల ఏదైతే అహం నశించాలో, లోపల ఏదైతే ఆ కామము, క్రోధము, లోభము, మోహము, మద మాత్సర్యాలు తగ్గాలో అవి తగ్గలేదు. సో మనం సబ్జెక్ట్ అర్థం చేసుకునేటప్పుడు స్వధర్మము, కర్మ ఫిలాసఫీ ఈ రెండుటిని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. మనం కర్మ ఫిలాసఫీ ప్రకారం దానాలు చేస్తున్నాం, తిరిగి వస్తుంది. కానీ ఇక్కడి స్వధర్మం ఏదైతుందో ఇది మిస్ అవుతోంది. ఇది మిస్ అవ్వడం వల్ల అక్కడ అహంకారం పెరిగిపోతోంది, పతనం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇంకా కావాలన్న కోరిక, ఇంకా బయట చూస్తున్నారు. ఈ రోజు ఒక కారు కొన్నాము, బయట చూసాము, ఏమైంది? ఇంకా ఎంతో మంది ఎన్నో కొనుక్కుంటున్నారు. సో కాబట్టి ఎప్పుడు శబ్దాది విషయాల గురించి ఆలోచిస్తున్నారు, బయట ఏం జరుగుతుంది. సో వాళ్ళు ఇంకో 2 కొనుక్కున్నారు, మేము ఇంకోటి కొనుక్కుంటాం. కోరిక పెరిగిపోతుంది. వాళ్ళు ₹1,00,00,000 ఇల్లు కట్టారు, మనది అంత లేదు, మనం ఇంకా కట్టాలి. అంటే చూస్తూ ఉన్న కొద్ది కోరికలు. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ స్వధర్మంలో ఉండి జ్ఞాన నేత్రంతో చూడాలి. అదే నేను మీకు అభ్యాసం చేయమని చెప్తున్నాను రోజు. ఎవరిని చూసినా వాళ్ళు శాంతి స్వరూపము ఆత్మాన్న స్థితిలో చూసినప్పుడు ఏమవుతుందంటే బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. సో బుద్ధి పనిచేయడం మొదలు పెట్టినప్పుడు ఇవి ఏవైతే విపరీతమైన మన తాహతకు మించి ఏవైతే కోరికలు కలుగుతున్నాయో ఆ కోరికలు కలగవు. ఆ తర్వాత ఆత్మ స్వధర్మమైన సంతృప్తిలోకి వస్తాం.